ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో ట్రిపుల్-ఐటీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు సహా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 1464 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే సభ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. 1464 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి టీజీఎస్ WREIS ఆవరణలో 400 కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ ట్రిపుల్-ఐటీకి శంకుస్థాపన చేయనున్నారు. 200 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 200 కోట్ల రూపాయలతో తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 20 కోట్ల అంచనా వ్యయంతో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల భవనం, 20 కోట్ల అంచనా వ్యయంతో పాలమూరు యూనివర్సిటీలో ఎస్టీ విద్యార్థుల హాస్టల్కు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం 1464 కోట్ల పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. గత పాలకులు 10 ఏళ్లు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లాకు ఏదడిగినా కాదనకుండా ఇస్తున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అభివృద్ధి పనులతో మహబూబ్ నగర్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో కలిసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. 1400 కోట్ల రూపాయల శంకుస్థాపన కేవలం మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించిన పనులను చేస్తున్నాడంటే ఈ మట్టి మీద, ఈ నగరం మీద, ఈ ఉమ్మడి జిల్లా మీద మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అమితమైన అనురాగం, వాత్సల్యం, ప్రేమ కనబడతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 603 కోట్ల రూపాయలతోటి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన కోసం సభ పెట్టుకొని శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. గతంలో మీరు చూసింటారు, గతంలో ఉన్న మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు దేంట్లో పోటీ పడ్డారంటే ఆస్తుల సంపాదనలో పోటీ పడ్డారు. అరే వానికి 100 ఎకరాలు ఉంటే నాకు 100 ఎకరాల ఫామ్ హౌస్ వాళ్ళని పోటీ పడ్డారు. కానీ ఈరోజు మేమందరము అభివృద్ధి విషయంలో పోటీ పడతా ఉన్నాం. ఏది అడిగినా కాదనకుండా ఈరోజు పాలమూరుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయం అందిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు జిల్లా కోసం కేటాయిస్తాను. ఎందుకంటే గతంలో పాలమూరును పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు గత పాలకులు. గ్రౌండ్ అయ్యే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష చేస్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు జరిగే బహిరంగ సభ కావడంతో ఈ సభ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జిల్లాల పునర్విభజన, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.